ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు నటిస్తున్న కొత్త చిత్రం దేవర. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ తారలు ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో టాలెంటెడ్ నటి సాయి పల్లవి కూడా ఉంటుందని అంటూ ఉన్నారు. దేవరా సినిమాలో ఎన్టీఆర్కి జోడీగా సాయి పల్లవి సెకండ్ లీడ్గా నటిస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్కి సాయి పల్లవి భారీగా నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే దీనిపై దేవరా సినిమా టీం అధికారిక ప్రకటన చేసింది. ఈ విషయమై చిత్ర అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేస్తూ ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుందనే వార్తలు అవాస్తవమని పేర్కొనింది. దీంతో చాలామంది సాయి పల్లవి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంచనాలు తారుమారయ్యాయి. సాయి పల్లవి అద్భుతమైన నటి, డాన్సర్. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు. ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అది అవాస్తవమని తేలింది. ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ సాయి పల్లవి కమర్షియల్ మసాలా సినిమాలకు దూరంగా ఉంది. చిరంజీవి బోలాశంకర్ సినిమాలో నటించే అవకాశం కూడా తిరస్కరించింది. అంతేకాదు అజిత్, విజయ్ సినిమాలో అవకాశాలు కూడా వద్దు అనుకునింది. కథానాయకి పాత్రలకు పెద్ద స్కోప్ ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. అందుకే పెద్ద స్టార్ నటులు సినిమాలు కూడా ఆమె ఈజీగా తిరస్కరించేస్తోంది. ఎన్టీఆర్ దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ చేస్తూ ఉన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ నుంచి కూడా కొంతమంది రప్పించారు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవరా సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్లీ రాజమౌళితో కలిసి పనిచేయనున్నాడు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.